మనోహరుడా సుందరుడా నా ప్రాణ ప్రియుడా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు తన కృప చేత మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చేసిన మేలును బట్టి ఇంతవరకు పాటల ద్వారా, స్తుతుల ద్వారా దేవుని యొక్క మహిమగల నామాన్ని కొనియాడాం, స్తుతించాం. ఇప్పుడు కొద్ది సమయము పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనకు యోగ్యుడైన యేసయ్యను మనం కొద్ది సమయం ఆరాధన చేస్తాం. అందరము కూడా దైవారాధన చేద్దాం. భక్తితోనూ భయముతోనూ దేవుణ్ణి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. కొలువు చేసి ప్రేమించినావు, కోరతగినది ముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరతగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా,
నీకు సాటెవ్వరు, నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను, నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. కడలి తీరము కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము, నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధింతును నిన్నే.
సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే, నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువ ఏ స్థితిలోనైనాను. నూతన అందరూ కూడా కళ్ళు మూసుకొని దైవధ్యానం చేద్దాం, అందరూ కూడా ఆరాధన చేద్దాం. ఈ ఆరాధనకు యోగ్యుడైన యేసయ్య ఆయన మన కృపతో నింపబోతున్న సమయం ఇది. ఆయన దీవెనలతో, ఆయన ఆశీర్వాదములతో, ఆయన ఆరోగ్యము చేత, ఆయన పునరుత్థాన శక్తి చేత మనమందరినీ కూడా కాపాడుతున్న దేవునికి పూర్ణ హృదయంతో ఆరాధన చేద్దాం. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే, ఆరాధించెద నిన్నే, ఆరాధించెద నిన్నే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి 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 ఆరాధనా, ఆరాధనా 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 స్తుతి 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 ఆరాధన యేసయ్యా. జీవ సర్వశక్తి కలిగిన దేవునికి, ఆరాధనకి యోగ్యుడైన యేసయ్యకే, మనల్ని కాపాడిన దేవునికి, సజీవ లెక్కలు ఉంచిన దేవునికి, క్షేమం ఇచ్చి పోషించి గడిచిన వారమంతా కూడా కృపల చేత కాపాడిన యేసయ్యకు ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఈ సమయంలో మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే, సజీవులుగా ఉన్నాము అంటే, సంతోషముగా ఆనందంగా మనం ఉన్నాము అంటే, అది కేవలము దేవుని చేత మాత్రమే. అది మన శక్తి చేతనో, మనకు ఇహమందు కలిగి ఉన్న అధికారం చేతనో, బలము చేతనో, మరి ఏ దాని చేత కూడా కాదండి. ఇది కేవలం దేవుని కృప చేతనే. మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే యోగ్యులు, మనకంటే ఐశ్వర్యవంతులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే అధికారం కలిగిన వాళ్ళు, మనకంటే పేరు ప్రఖ్యాతులు, ఘనత నొందిన వాళ్ళు ఎంతోమంది ఈ దినము చూడలేక ఈ లోకాన్ని విడిచి గతించిపోయి ఉన్నారు. ఎంతోమంది సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషము లేక లోకములో చెదరగొట్టినటువంటి వారి వలె, చెదిరిపోయిన వారి వలె రోడ్లు పట్టుకొని తిరుగుతుంటున్నారు. నీవు నేనైతే సమాధానంగా, సంతోషముగా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నామంటే దేవుడు మన పట్ల చూపిన ప్రేమ కాదా? దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి కాపుదల కాదా? ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ కాదా ఇది? ఈరోజు ఆరోగ్యం కలిగి ఉన్నాము అంటే, ఈరోజు ఏ రోగము, ఏ వ్యాధి మనల్ని ఏలుబడి చేయకుండా, భయపెట్టకుండా సన్నిధిలోకి నిన్ను తీసుకొని వచ్చిందంటే అది దేవుని కృప కాదా? పౌలుతో అంటున్నాడు, ఇదిగో పౌలు, నా కృప నీకు చాలునయ్యా. అవును దేవుని బిడ్డలారా, పౌలు జీవితంలో చూసినట్లయితే ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు,
ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో అనానుకూల పరిస్థితులు, చివరికి స్వస్థత కాని రోగము చేత బాధపడుతున్నాడు. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, ఇదిగో పౌలు, నా కృప నీకు చాలునయ్యా. చూడండి, దేవుని కృప ఉంటే, దేవుని కృప తోడుగా ఉంటే మన మీద ఏ కష్టము, ఏ నష్టము, ఏ వ్యాధి, ఏ నింద, ఏ మాట కూడా, ఏ రోగం కూడా ఏలుబడి చేయలేదండి. ఏమీ చేయలేదండి. అందుకే పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని జీవ కిరీటము నేను పొందుకున్నానని ఆయన చెప్పాడు. ఎప్పుడంటే దేవుని కృప అతనికి తోడుగా కలిగి ఉన్నప్పుడు. మనమందరము కూడా అలాంటి కృప కొరకు కనిపెట్టుకోవాలి. అలాంటి కృప కొరకు మనం ఆశ్రయించాలి. ఆ కృప కొరకై మనం వేడుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవా నీకే స్తోత్రాలయ్యా. కృపామయుడా నీకే స్తోత్రాలు. నమ్మదగిన దేవా నీకే స్తోత్రాలు. మార్పు లేని దేవుడుగా మా పట్ల ఉంటున్నందుకు వందనాలయ్యా. అవును తండ్రి, మా జీవితాలలో మాకు చాలిన దేవుడుగా మాకు కలిగి ఉండే భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలయ్యా. మా తోడుగా ఉంటూ నీ కృప మాకు విడిచిపోనివ్వకుండా నిత్యము నీ కృప చేత మమ్మల్ని కాపాడుతూ, అయ్యా మేము నీ కొరకు ఏ త్యాగము చేయకున్నప్పటికీ, అయ్యా నీ కొరకు ఏ సమర్పణ చేయకున్నప్పటికీ, అయ్యా నీ కొరకు మేము సాక్ష్యములు అనేక మార్లు పడిపోయినప్పటికీ కూడా నీ కృప మాకు దూరం చేయలేదు నాయన. నీ కృప మాకు దూరం చేయలేదు ప్రభువా. ఇంతగా ప్రేమించుటకు మాలో ఏమున్నది తండ్రి? మంటి వారము, నీటి బుడగ లాంటి వారము, గాలికి కొట్టుకొని పొట్టు వంటి వారము, అయ్యా ధూళి వంటి వారము. అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు. నీ సన్నిధిని ఇచ్చినందుకు వందనాలయ్యా. నీ సహవాసాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నాయనా మేము నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. మరి ఒకసారి ప్రభువా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని సరిచేయమని కోరుతున్నాం అయ్యా. మమ్మల్ని బాగు చేయమని కోరుతున్నామయ్యా. బుద్ధిలో, ఆలోచనలో, అయ్యా హృదయములో, మనసులో ఉన్న ప్రతి రోగము, ప్రతి అనుమానము, ప్రతి భయము, అయ్యా ప్రతి భక్తిహీనత తొలగిపోవునట్లుగా తండ్రి శుద్ధీకరించండి అయ్యా. నీ సన్నిధి అంటే భయపడినట్లుగా అయ్యా, నీ సన్నిధికి మేము ప్రాధాన్యతనిచ్చినట్లుగా అయ్యా, ప్రతి ఆదివారము అయ్యా నీ సన్నిధిలో మేము త్వరగా వచ్చున్నట్లుగా, భయభక్తులతో గడుపునట్లుగా నీ సన్నిధిలో ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత, ప్రాముఖ్యత మేమందరం కూడా తెలుసుకొని అయ్యా నీకు లోబడి జీవించటకు సహాయం చేయండి అయ్యా. కృతజ్ఞత కలిగిన వారంగా జీవించటకు మమ్మల్ని ఆ రీతిగా సిద్ధపరచమని కోరుకుంటూ, రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా సన్నిధికి తీసుకురమ్మని యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క పునరుత్థాన దినమును దేవుడు తన కృపచేత దయచేసి ఈ యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఆయన బిడ్డలతో కూడా కలుసుకునే భాగ్యాన్ని, సహవాసాన్ని దయచేసినటువంటి దేవాది దేవునికి మొట్టమొదటిగా నా యొక్క నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా దైవారాధనను ప్రేమించి సన్నిధికి కూడి వచ్చిన ప్రేమైన దేవుని బిడ్డలను మీకు అందరికీ, ఎందరైతే దూరాన సుదూరాన లైవ్లో, కాన్ఫరెన్స్లో, ప్రత్యేకంగా వెలుగుపల్లి సియోను ప్రార్థనా మందిరంలో కూడుకుని ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క పరిశుద్ధ పునరుత్థాన దిన నిమిత్తమై దేవుడు మన కొరకై ఏర్పాటు చేసినటువంటి వాక్యమును మనము చదువుకుందాం. అందులోని మా సారాంశాన్ని మనము ఇప్పుడు ధ్యానించుకుందాం.
అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వాక్యం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక 4 విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడండి. 4 విషయాలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ 4 విషయాలను విశేషంగా మనం ధ్యానించడం అంటే సమయం సరిపోదు. కానీ నేటికి మనకు కావలసినటువంటి ముఖ్యమైన మాటను మాత్రమే మనము ధ్యానించుకుందాం. అదే 2వ మాటగా ఉంటున్నది, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆరాధనలకు కూడి వచ్చినటువంటి మనందరితోనూ, లైవ్లో కాన్ఫరెన్స్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగతంగా దేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా విశ్వాసములో నిలకడగా ఉండుడి. నిలకడగా ఉండమంటున్నాడు. నిలకడగా అంటే చంచల స్వభావం లేకుండా, నిలకడగా అంటే స్థిరత్వం లేకుండా ఉండేవారికి, ద్వంద్వ మనస్సు కలిగినటువంటి వారికి, ద్వంద్వ ఆలోచనలు కలిగిన వారికి, వారందరికీ కూడా ఈ విధంగా అంటున్నాడు, నిలకడగా ఉండాలి విశ్వాసం అంటే. ఇంతకు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసము, నమ్మకము అనేది దరిదాపుగా ఒక దగ్గరైనటువంటి విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అనేక మంది విశ్వాసాలలో విశ్వాసము, నమ్మకము ఒకటే అని చెప్పి కొన్నిసార్లలో కొద్దిమంది దాన్ని అర్థం చేసుకోలేకపోతుంటున్నారు. విశ్వాసము వేరు, నమ్మకము వేరండి. విశ్వాసము వేరు, నమ్మకం వేరు. నమ్మకము అంటే జాగ్రత్తగా గమనించండి. విశ్వాసానికి నమ్మకానికి నేను తేడా ఒకసారి చెప్తానండి మనకు అర్థమయ్యే భాషలో. నమ్మకము అంటే ఏమిటంటే, నా దగ్గర ఒక 100 రూపాయలు కానీ ఉంది అనుకుందాం. నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, అది కన్ఫామ్. మీకు తెలుసు, నాకు తెలుసు, నా జోబులో 100 రూపాయలు ఉందని. మీకు ఒక 50 రూపాయలు అవసరమైంది. మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి నా దగ్గర మీకు 100 రూపాయలు ఉండేది కన్ఫామ్. అది కన్ఫామ్. అయితే నా దగ్గర మీరు చూసినారు, 100 రూపాయలు నా జోబులో చూసినారు, నా దగ్గర ఉందని తెలుసు, అడిగితే నేను ఇస్తానని తెలుసు మీకు. కనుక మీరు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నేను 50 రూపాయలు తీసేయడం మీరు తీసుకుంటారు. అంటే మీరు ఏదైతే చూశారో, ఏదైతే నమ్మారో అదే నమ్మకత్వం అంటే కళ్ళకు కనబడి మనం కోరుకునేది, తీసుకునేది నమ్మకం. అంటే ఇస్తారు, చేస్తారు, పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా అన్న ఉన్నాడు, పలానా అక్క ఉంది, నాకు సహాయం చేస్తుంది, నాకు తోడుగా ఉంటారు, నేను ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా, ఏ జాములో వెళ్ళినా నాకు సిద్ధంగా ఉంటారు. అది నమ్మకత్వం అండి, అది నమ్మకత్వం. మరి విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏంటంటే, మనకు తెలియనిది, మనము చూడనిది, అసలు మనకు దాని గురించి ఏ వివరణ లేని దాన్ని నమ్మడమే విశ్వాసం అంటే. చూడకుండా, వినకుండా, అనుభవం లేకుండా దాని మీద విశ్వాసం ఉంచడమే విశ్వాసము అంటే. నమ్మకత్వము వేరు, విశ్వాసం వేరు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రేమైన నా దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసములో నిలకడగా ఉండండి. మీకు ఒక వాక్యంలో నుంచే అర్థమయ్యే రీతిలో చూపిస్తానండి విశ్వాసంలో ఉన్న డిఫరెన్స్ ఏంటని. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వాక్యం ఒకసారి చదువుదాం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. జాగ్రత్తగా ఈ మాట వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన శిష్యులు అందరూ కూడా బేతనీ గ్రామానికి వెళ్తూ ఉన్నారు.
ఈ బేతనీ గ్రామంలో ఈ మార్తా మరియా లాజర్ అనేటువంటి ఒక కుటుంబము అక్కడ నివసిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వాళ్ళు ఎన్నో విషయాలు విన్నారు, ఎన్నో అద్భుతాలు చేయడము. ఎందుకంటే ఆ కానా విందులోకి వివాహంలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీటిని ద్రాక్షారసంగా మార్చడము కళ్ళారా చూచారు. అంతేకాకుండా అనేక మంది కుష్ఠరోగులను బాగు చేయడం ఆయన వాళ్ళు కళ్ళారా చూశారు. అంతేకాకుండా దయ్యములు వెళ్ళగొట్టడము, గుడి వారికి చూపునివ్వడము, కుష్ఠరోగులు అనేక రకమైనటువంటి స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములన్నీ కూడా ఈ మరియా, మార్తా, లాజరు అందరూ కూడా కనులారా చూసినటువంటి వారండి. గనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ బేతనీ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన తన ఇంటిలోనికి ఆహ్వానించి ఆయనకు ఏం చేస్తున్నారు, వారు ఆతిథ్యం ఇస్తూ ఉంటున్నారు, ఆయనకు పరిచర్య చేస్తూ ఉంటున్నారు, ఆయనకు సేవ చేస్తూ ఉంటున్నారు. అతనితో కూర్చొని, యేసు ప్రభువుల వారితో కూర్చొని కుశల ప్రశ్నలు వేస్తూ అనేక విశేషాలను తర్కిస్తూ మాట్లాడుకుంటూ తెలుసుకుంటూ ఆనందిస్తూ ఉంటున్నారండి. గమనించండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు బేతనీ గ్రామానికి వచ్చినప్పుడు వారి ఇంటికి ఆహ్వానించారు. వారితో దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నారు, మంచి సహవాసం కలిగి ఉన్నారు. అందులో ప్రత్యేకమైన బంధుత్వం కలిగినటువంటి వాళ్ళు మార్తా, మరియా, లాజర్లు. దేవుడు ఎంతగానో ఇష్టపడేటువంటి కుటుంబం ఇది, దేవుడు ఎంతగానో ప్రేమించే కుటుంబం ఇది, దేవుడు వీరి పట్ల ఒక ప్రణాళిక, ఉద్దేశాలు కలిగినటువంటి కుటుంబం ఇది. అయితే ఒక దినాన ఒక విషయం జరిగింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఈ మార్తా, మరియా సహోదరుడైనటువంటి లాజరు అనారోగ్యం చేత రోగిగా ఉంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వేరే ప్రాంతంలో పరిచర్యలో ఉంటాడండి. పరిచర్యలో ఉన్నప్పుడు ఆ యొక్క విషయాన్ని, ఆ రోగిగా ఉన్నాడు, అతని చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, నీవు వచ్చి అతన్ని బ్రతికించామని చెప్పి వాళ్ళు ఒక కబురు పంపుతారండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ 11వ అధ్యాయము మనము 14వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక కబురు పంపిస్తాడు. లాజరు చనిపోయే స్థితిలో ఉన్నాడు, అతను నయం కాని రోగ పరిస్థితిలో ఉన్నాడు, నువ్వు వెంటనే వచ్చి అతను స్వస్థపరచండి, అతను చనిపోకముందే అతన్ని కాపాడమని చెప్పి యేసు ప్రభుల వారికి కబురు పంపితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక 2 దినములు ఆ కబురు అందినా కానీ ఆలస్యం చేస్తాడండి. అంతలో 14వ వాక్యంలో యోహాను 11:14 చూస్తే యేసు లాజరు చనిపోయినట్లుగా వార్త వింటాడు. చనిపోయిన తర్వాత ఆయన ఆ యొక్క గ్రామానికి, బేతనీ గ్రామానికి వస్తాడు. అప్పటికే లాజరు చనిపోయి సమాధిలో 3 దినములు ఉంచబడి ఉంటాడు. వీళ్ళందరూ కూడా మార్తా, మరియా అందరూ కుటుంబం అంతా కూడా ఏడ్చి దుఃఖసాగరంలో కుటుంబం అంతా నిండుకొని ఉంటుంది, బాధలో నిండుకొని ఉంటుంది. అయ్యో, మమ్మల్ని ప్రేమించేటువంటి వాడు మమ్మల్ని ఎంతగానో మా బంధువు అయి ఉన్నాడు, మాకంటే ఆ పరాయి వాళ్ళే ఎక్కువైపోయినారు ఈయనకు, మా సమస్య కంటే బయట పరిచర్య ఎక్కువైంది ఈయనకు. చూడు, లాజరు చనిపోయే బతుకుల మధ్యలో ఉన్నాడు, ఇతను బ్రతికిద్దామని బాగు చేద్దామనేటువంటి ఈయన యేసుకు లేదని చెప్పి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మీద అసహనముతోనూ బాధతోనూ ఎంతో అతని మీద విభేదాలు పెంచుకొని ఉన్నారండి. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి వచ్చాడండి. చూడు, గమనించినట్లయితే అక్కడికి వచ్చి ఆ యొక్క దిగులు చేత 3 దినములు సమాధి చేయబడినటువంటి ఆ యొక్క పరిస్థితులలో, అంటే 3 దినముల తర్వాత శరీరం ఏమైపోతుంది, స్పాయిల్ అయిపోతూ ఉంది, అది కంపు కొట్టడము, డీకంపోజ్ అయిపోతూ ఉంది ఆ బాడీ అంతా. అలాంటిది లోపల 3 దినములు అయిపోయింది. అలాంటి పరిస్థితులలో జీవము లేనటువంటి ఆ యొక్క శవము దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నా అంటే మార్తా మరియలతో, ఇదిగో అతను తిరిగి బ్రతుకుతాడు, అతను తిరిగి బ్రతుకుతాడంటే వాళ్ళు ఏమంటారు చూడండి, 25వ వాక్యములో అందుకు యేసు చూడండి అక్కడ 24వ వాక్యం, మార్తా ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని మేము
ఎరుగుదుమనెను. గమనించండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఎంత శక్తి కలిగిన వాడో, ఎంత అధికారం కలిగిన వాడో, ఎంత మహిమ కలిగిన వాడో, ఆయన పుట్టుకలో ఎంత ప్రత్యేకత ఉంది, ఆయన జీవితంలో ఎంత ప్రత్యేకత పరిశుద్ధత ఉందో ఈ మార్తా మరియలకు చాలా క్షుణ్ణంగా తెలుసండి. కల్లారా చూశారు అతని ద్వారా మేలులు, ఎంతమంది మేలులు పొందుకున్నారో, ఎంతమంది సహాయం పొందుకున్నారో, ఎన్ని అద్భుత కార్యాలు జరిగించారో కల్లారా చూశారండి. అయితే అలాంటి శక్తి కలిగిన దేవుడు, అలాంటి గొప్ప దేవుడు ఆయన దగ్గరకు వచ్చి, ఇదిగో లాజరు తిరిగి బ్రతుకుతాడు అంటే, మాకు కూడా తెలుసయ్యా ఆయన బ్రతుకుతాడని. ఎప్పుడంటే పునరుత్థాన దినము ఎప్పుడంటే ఆ దేవుడు ఆ యొక్క ఆకాశం నుంచి దిగి వచ్చే సమయంలో మృతులైన వాళ్ళందరూ కూడా లేచే దినాన్ని పునరుత్థానం అంటారండి. అంటే వాళ్ళ దృష్టిలో ఏముందంటే ఆ యొక్క దేవుడు రాకలలో లేస్తాడనేటువంటి విశ్వసిస్తున్నారు. కానీ ఆ దేవుడే మన మధ్య ఉన్నాడు, మన స్వరూపమందు దిగి వచ్చిన్నాడు, మరణాన్ని ఓడించగలిగిన శక్తి కలిగిన వాడు, ఈయనే జీవం పోసేవాడు అనేటువంటి విశ్వాసం వీళ్ళలో నిజమే కదా. ఈ మార్తా మరియా లాంటి స్వభావము కలిగినటువంటి వాళ్ళము మనలో అనేక మంది ఇక్కడ ఉంటున్నామండి. మనలో కూడా అలాంటి వాళ్ళం ఉంటున్నాము. దేవుని యొక్క అద్భుత కార్యాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడని మనం విన్నాము. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడని విన్నాము. అంతేకాకుండా ఎరుకో గోడలు సుతుల ద్వారా కూలగొట్టాడని మనం విన్నాము. ఊరికే మీరు నిలిచిండుడి, యెహోవా చేయు యుద్ధం అని చెప్పి యుద్ధాలు జరిగించిన దేవుడే యుద్ధాన్ని జరిగించినటువంటి కార్యములు మనం అనేక వర్తమానాలు వింటున్నాము, బైబిల్లో చదువుకుంటున్నాము, అనేక సాక్ష్యాలు వింటున్నాము. మనందరి జీవితాల్లో కూడా మార్తా మరియా లాంటి అవిశ్వాస జీవితము, అవిశ్వాస మనసు కలిగిన వారముగా ఉంటున్నామండి. మనము ఏమంటున్నామంటే విశ్వాసంలో నిలకడలేని వారుగా ఉంటున్నామండి. ఇక్కడ మార్తా మరియలు కూడా విశ్వాసంలో నిలకడలేని వారుగా చూస్తూ ఉంటున్నాం. చూడండి ఏమంటున్నాడు 25వ వాక్యంలో, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అదండి చూడండి, ఎవరైతే ఆయన విశ్వాసమందు నిలకడగా ఉంటారో, ఆయన యందు విశ్వాసమును నిలకడగా అంటే ఆయన నా కొరకు జన్మించాడు, నన్ను రక్షించుట కొరకు నా కొరకు మరణించాడు, నా కొరకు దెబ్బలు తిన్నాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు నిత్యరాజ్యములో ఒక అద్భుతమైన భవనాన్ని నా కొరకు కట్టిస్తుంటున్నాడు. నేనేమడిగినా ఇస్తాడు, నాకేం కావాలన్నా కానీ సహాయం చేస్తాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అనే విశ్వాసాన్ని ఎవరైతే తమ హృదయంలో కలిగి ఉంటారో, అప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి రోగం ఉన్నా, ఎలాంటి వ్యాధి ఉన్నా, ఎలాంటి అవసరం ఉన్నా, ఎలాంటి నీ మీద లోకమంతటికి వ్యతిరేకంగా లేచినా కానీ నిన్నెవ్వరు కూడా ఏమీ చేయలేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. జీవం ఇచ్చేవాడు ఆయనే, పునరుత్థాన జీవం పోయేవాడు ఆయనే. ఎంత బాధాకరమైన విషయమో చూడండి, ఎంత దుఃఖకరమైన విషయమో చూడండి. సొంత అయిన వాళ్ళు ఎవరికెవరికో దేవుడు సహాయం చేస్తుంటున్నాడు, స్వస్థపరుస్తుంటున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఉంటున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు యేసుప్రభువులు చేసినాడు. తన ప్రజలకు ఆయన చేయడంటారా? తప్పకుండా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుల వలె తన నోటి నుంచి మాట అంటాడండి. తన నోటి నుంచి మాట అంటాడు. మత్తయి సువార్త 15:26లో మనకు ఒక మాట యేసు ప్రభువుల వారు అంటాడు. మత్తయి సువార్త 15:26, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లల వేయుట యుక్తము కాదని చెప్పగా. ఏంటండి? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎవరితో? ఒక కనాను స్త్రీతో. ఈ కనాను స్త్రీ ఎవరు? అన్యురాలు, క్రైస్తవురాలు కానటువంటిది, దేవుణ్ణి ఎరగనటువంటిది,
దేవుని గురించి చూడనటువంటి, దేవుడు చేసిన కార్యాలు చూడనటువంటిది. ఈమె కేవలము ఆయన గురించి వినింది మాత్రమే. మత్తయి సువార్తలో చూస్తే ఆమె యొక్క కుమార్తె రోగము చేత దయ్యం పట్టి బాధపడుతూ ఉంటుంది. బాధపడుతున్న సమయంలో ఎవరో యేసుక్రీస్తు ప్రభుల వారంట, నజరేయుడు వారంట, ఆయన మాటకు దయ్యాలు లోబడుతున్నాయంట, ఆయన మాటకు దయ్యాలు గజగజలాలు వణుకులాడుతున్నాయంట, ఆయన మాటకు రోగాలు మాయమైపోతున్నాయి, ఆయన మాటకు గుడ్డివారు చూపు పొందుతున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చనిపోయిన వాళ్ళు కూడా, కుళ్ళు పట్టినటువంటి శరీరాలు కూడా జీవం పొందుకుంటున్నాయనేటువంటి విషయాన్ని ఈ కనాను స్త్రీ కేవలం వినిందండి. చెవులారా వినింది. విని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇదిగో అయ్యా నజరేయుడా, నువ్వు దయామయుడు అంట, నువ్వు కరుణామయుడు అంట, అయ్యా నీ మాటలో మహాశక్తి ఉందంట, నువ్వు కళ్ళతో చూస్తే చాలయ్యా దయ్యాలు గజగజలాడతాయని విన్నానయ్యా, నువ్వు అంత గొప్పగా దేవుడు అని, నువ్వు అంత శక్తి కలిగిన వాడివని నేను విన్నానయ్యా. ఇదిగో మేము ఇంతకాలము ఆరాధించే, మేము ఇంతకాలం పూజించే మా కనాను దేవతలు కానీ, మా కనాను దేవతలు కానీ ఎవరు విడిపించలేని, ఎవరు చేయలేని కార్యములు నీవు చేయగలిగిన సమర్థమైన శక్తి కలిగిన ఏకైక దేవుడు అని నీ గురించి నేను విన్నా. దయచేసి ఒక్కసారి ఈ పేదరాల్ని, ఈ దీనురాల్ని జ్ఞాపకం చేసుకొని నా కుమార్తెను బ్రతికించవా, నా కుమార్తెను కాపాడమన్నప్పుడు అప్పుడు యేసు ప్రభులు వారు అంటున్నారు, అమ్మా పిల్లల రొట్టె తీసుకొని కుక్కలకు వేయడం యుక్తం కాదు కదా. అంటే ఈయన ఉద్దేశం ఏమిటంటే, కుక్క పిల్లలు ఎవరంటే, చిన్న పిల్లలు ఎవరంటే ఇజ్రాయెల్ ప్రజలండి. ఆయన స్వాస్థ్యం అండి. ఆయన నమ్ముకున్నటువంటి వారు, ఆయన గురించి ఎరిగినటువంటి వారు, ఆయన పూజించే వాళ్ళు, ఆయన ఆరాధించే వాళ్ళు, ఆయన వాగ్దానాలను పొందుకున్నటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు. అయితే ఇక్కడే రెండు విషయాలు మనం గమనించాలండి. వాగ్దాన పుత్రులు వారిని రక్షించుటకు మహిమ స్వభావాన్ని విడిచి మానవ స్వభావాన్ని ఈ లోకానికి దిగి వచ్చి వారి మధ్యనే జన్మించి, వారి మధ్యనే పెరిగి, వారి మధ్యనే జీవించి, వారి మధ్యనే అనేక అద్భుత కార్యాలు ఇజ్రాయెల్ ప్రజల మధ్య చేస్తే ఈ మార్తా మరియ వాళ్ళు ఏమంటున్నారండి? పునరుత్థానమందు లేస్తాడు తన తమ్ముడు, తన సహోదరుడు. వాళ్ళకు తెలుసు ఈయన మమ్మల్ని రక్షించడానికే వచ్చినాడు, మమ్మల్ని కాపాడటానికే వచ్చినాడు, మమ్మల్ని ఈ దాస్యత్వం నుంచి, బానిసత్వం నుంచి, ఈ నిత్య నరకం నుంచి, మరణం నుంచి, రోగముల నుంచి విడిపించుటకు మా కొరకే అవతరించాడు అనే విషయాన్ని తెలిసి కూడా వీళ్ళలో ఏమి లేదండి, విశ్వాసము లేదు. నమ్మారంతే. యేసు ప్రభువు ఉన్నాడు, మా బంధువు ఉన్నాడు, ఆయన మా ఇజ్రాయేలీయుడు, ఆయన వస్తే నా తమ్ముడు బ్రతుకుతాడని నమ్మారంతే. కానీ వాళ్ళలో ఏం లేదు, విశ్వాసం లేదు. ఈ కనాను స్త్రీలో చూస్తే ఆమె ఎలాగ ఉందంట, నమ్మడమే కాదండి, ఆమె చెవులార వినింది నమ్మడమే కాదు, ఆయన యందు చూడండి ఏమంటున్నాడంట 28వ వాక్యంలో, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత నొందెను. గమనించండి దేవుని బిడ్డలారా, విశ్వాసము నమ్మకానికి ఉన్నటువంటి భేదాలు. నిజమే, ఈ దినము మనము క్రైస్తవ కుటుంబంలో జన్మించాము, క్రైస్తవ వాతావరణంలోనే పెరుగుతూ ఉన్నాము, అనేక సంవత్సరాలైంది రక్షణ పొంది సన్నిధికి వస్తుంటున్నాము, ప్రార్థన చేస్తుంటున్నాము, ఉపవాసాలు ఆచరిస్తున్నాం, పండుగలు చేసుకుంటున్నాం, మీటింగ్స్ జరిగితే, సువార్తలు జరిగితే, VPSలు జరిగితే ఎక్కడికెక్కడికో పంపిస్తాము, ఏమేమో చేస్తూ ఉన్నాం. మరి ఎందుకు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుని కార్యాలు రుచి చూడలేకపోతుంటున్నాం? ఎందుకు? మనం రక్షించుకున్నాడు కదా,
మనల్ని కాపాడుటకు వచ్చాడని మనం నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకున్నాం కదా. ప్రభు బల్లాలో ప్రభు రొట్టెలో నిత్యము మనం పాల్గొంటున్నాం. సహవాసంగా సంఘం కూడుకున్నప్పుడల్లా ఎందుకు మన మీద సమస్యలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి, రోగాలు ఏలుబడి చేస్తున్నాయి, కష్టాలు ఏలుబడి చేస్తున్నాయి, అవమానాలు ఏలుబడి చేస్తున్నాయి, నిందలు ఏలుబడి చేస్తున్నాయి? ఎందుకు 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 ప్రార్థనలు జవాబు పొందుకోలేకపోతుంటున్నాం? ఒకసారి మనం పరీక్షించుకుందాం. నమ్మకం అయితే ఉంటుంది కానీ విశ్వాసం అనేది మనలో లోపించడం ద్వారా. మత్తయి సువార్త అదే 15వ అధ్యాయం 25వ వాక్యంలో చదువుదామండి. 27వ వాక్యం, 15:27. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు ఏమన్నారు? ఇదిగో నశించిపోతున్న నా ప్రజలు ఇజ్రాయేలు కొరికే నేను వచ్చాను, వారిని రక్షించుట కొరికే వచ్చాను, వారిని కాపాడుట కొరికే వచ్చాను, వారి పట్ల ఘనకార్యములు చేయుటకు పూనుకొనుటకే నేను దిగి వచ్చానని చెప్తున్నప్పటికీ కూడా ఈ కనాను స్త్రీ ఏం చేస్తుందండి? ఏమయ్యా, ఆ యొక్క రొట్టె బల్ల మీద నుంచి కింద పడేదానికన్నా కుక్కలకైనా ఉంటుంది కదా, వాటితోనన్నా మమ్మల్ని సమానంగా ఎంచుకోవా? ఈ ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎప్పుడైతే భయము విధేయత కలిగి ఉంటామో, తగ్గింపు కలిగి ఉంటామో, అప్పుడే దేవుని కార్యములు మనం రుచి చూడగలుగుతామండి. అప్పుడే దేవుని కార్యములు మనం రుచి చూడగలుగుతాం. ఏ రీతిగా అంటే దేవుని సన్నిధి అన్నా, దేవుని పట్ల మనకున్న ఒక నిబంధన అయినా కానీ మనం దాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా మన హృదయంలో స్థిరపరచుకొని భద్రపరుచుకున్నప్పుడే మనం దేవుని సన్నిధిని ప్రేమించకుండా, దేవునికి లోబడకుండా, భయభక్తులు చూపించకుండా మన ఇష్టానుసారముగా ఏదో మనం ఇస్తాంలే దేవునికి సమయమైనట్టుగా, ఇది ప్రభు దినం, ఈ సమయం ప్రభువుతో గడిపే సమయం అని చెప్పి మనం ఎప్పుడైతే భక్తితో చూపిస్తామో, భయం కలిగి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటామో, అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయండి. అప్పుడే మనలో విశ్వాసం నిలకడగా ఉన్నట్లు లెక్క. మన యొక్క అందుకే పాతకాలంలో పెళ్లి చూపులకు వెళ్ళేవాళ్ళండి. ఈ కాలంలో అంటే వేరే అయిపోయిందిలే. పాతకాలంలో ఏదైతే అంటే ఇల్లు చూసేవాళ్ళు, పోయి అబ్బాయి ఇల్లు అమ్మాయి వాళ్ళు చూసేవాళ్ళు, అమ్మాయి ఇల్లు అబ్బాయి వాళ్ళు చూసేవాళ్ళు. ఎందుకని అడిగినట్లయితే వాళ్ళు చెప్పేదండి, ఇల్లు చూసి చెప్పచ్చు ఆ కుటుంబం ఎలాంటిదని. నువ్వు బాగా చదవచ్చు, నువ్వు బాగా మందిరానికి పోతూ ఉండొచ్చు, నువ్వు మంచి ఉద్యోగం సంపాదన ఉండొచ్చు, అయినా కానీ నీ ఇల్లు చూడాలా. నీ ఇంటికి వెళ్ళినప్పుడు నీ ఇల్లు పరిసరాలు చెప్తాను నువ్వు ఎలాంటి డిసిప్లిన్ కలిగి ఉన్నావో, నీ ఇంట్లోనే పద్ధతులు చెప్తాను నువ్వు ఎలాంటి పద్ధతుల్లో పెరిగినావో. నువ్వు పొద్దున 8 వరకు నిద్రపోయేదానివే, 8 వరకు నిద్రపోయేవాడివే, లేకపోతే తెల్లారి 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకునేదానివే, బైబిల్ చదువుకునేవాడివే, వాళ్ళే తెలిసిపోతుంది. నీ ఇంట్లో ఉండేటువంటి పద్ధతులు తెలిసిపోతాయి. నువ్వు ఎక్కడ బైబిల్లో పెట్టున్నావో, నువ్వు ఎలాంటి విధంగా నువ్వు దేవుని యొక్క సమయాన్ని ఏర్పాటు చేస్తుంటున్నావో నీ ఇంటి వాతావరణంలో తెలిసిపోతుంది. నువ్వు ఎలాంటి టీవీలో ఏం చూస్తుంటున్నావో, నువ్వు సినిమాలు చూస్తున్నావా, సీరియళ్ళు చూస్తుంటున్నావా, లేకపోతే నీ మొబైల్లో ఏమేమి కార్యక్రమాలు చూస్తుంటున్నావో, ప్రతి ఒక్క విషయము కూడా వాళ్ళ ఇంటిలోకి వెళ్తే తెలిసిపోతుందండి. చాలామంది వ్యక్తిగతంగా నచ్చుతారు కానీ ఇల్లు చూసినాక సంబంధాలు అనేకమైంది క్యాన్సిల్ అయిపోయాయి. వాళ్ళ ఇంట్లో పద్ధతులు బాగలేవయ్యా, వాళ్ళ అమ్మ మాట తీరు బాగలేదు, వాళ్ళు కూర్చునే విధానం బాగలేదు, వారిచ్చే ఆతిథ్యం సరిలేదు. ఇదివేనండి, ఇక్కడే తెలిపోతుంది. ఇంటికి వచ్చిన వారిని గౌరవించడం, ఇంటికి వచ్చిన వారితో ప్రేమగా మాట్లాడడం, ఇంటికి వచ్చిన వారికి నీళ్ళు ఇవ్వడం, ఏదైనా అల్పాహారం పెట్టడం, వారికి మర్యాదలు చేయడం ఇంటిలోనే తెలిసిపోతుంది, బయట కాదండి.
జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు సూటిగా మాట్లాడుతుంటున్నాడు. పద్ధతి మార్చుకోకపోతే, విశ్వాసములో నువ్వు నిలకడగా లేకపోతే, వాక్యం ఒక మాట చెప్తా ఉంది, విశ్వాసము లేని క్రియలు దేంతో సమానం? మృతముతో సమానం. మృతం అంటే జీవం లేనిది, ఊపిరి లేనిది. మరి ఒక మాట చెప్పాలంటే కంపు కొడుతుంది. శవం నుంచి ఏమొస్తుంది? కుళ్ళిపోయిన దానిలో నుంచి ఏమొస్తుంది? కంపు కొడుతుంది. నీ విశ్వాసం కూడా అలాంటిదే, నీ భక్తి కూడా అలాంటిదే, నీ సాక్ష్యం కూడా అలాంటిదే. మన జీవితాలలో విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే, మనం నమ్మిన దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు, మనం రక్షించిన దేవుడు ఎప్పటికైనా నన్ను రక్షిస్తాడు, నాకు అన్ని పరిస్థితుల్లో సహాయకుడుగా ఉంటాడు. అదే విశ్వాసం అంటే, అదే విశ్వాసము, నమ్మకం అంటే. లక్షలాది మంది ఇజ్రాయేలీలు వెళ్తూ ఉన్నారు. మోసే ఒక్కడు నాయకుడుగా ముందు పోతుంటున్నాడు. ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది. వెంటనే ప్రజలలో కలవరం వచ్చేసింది. అంతవరకు ఐగుప్తు దేశంలో దేవుడు చేసినటువంటి 10 అద్భుత సూచక క్రియలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నులారా చూచారండి. ఇజ్రాయెల్ ప్రజలు కన్నులారా చూశారు. ఆ దేవుడు ఎంత శక్తిగా, ఎంత అద్భుత కార్యాలు చేశాడో. ఇదిగో ఐగుప్తు దేశమంతా కూడా చీకటితో నింపాడండి. కానీ వాళ్ళు ఇజ్రాయెల్ నివసిస్తున్నటువంటి ఆ గోషెను ప్రాంతం ఒక్కటే వెలుగుతో నింపబడి ఉంది. ఆ యొక్క ఐగుప్తు దేశం అంతా కటిక చీకటి, వెలుగే లేదు. ఎక్కడ చూసినా కానీ రాజు అంతఃపురంలో వెలుగు లేదు, ఎక్కడ వెలుగు లేదు, మొత్తం అంధకార చీకటి. కానీ గోషేన్ ప్రాంతం, ఇజ్రాయేల్ నివసిస్తున్న ప్రాంతం వెలుగుమయముతో నిండుకొని ఉంది. దేవుడు చేసే అద్భుతం. మొత్తం ఐగుప్తు దేశం అంతా కూడా తినేదానికి ఆహారము లేక, తాగేదానికి నీరు లేక, నీరంతా కూడా రక్తమయం చేసేసినాడు దేవుడు. ఆహారం లేకుండా అన్ని చేపలన్నీ చనిపోయి కంపు కొట్టినటువంటి, మొత్తం ఐగుప్తు దేశమంతా కంపు కొట్టేటట్లుగా చేస్తే, ఈ గోషేను ప్రాంతంలో ఉంటున్నటువంటి ఇజ్రాయెల్కు మాత్రము ఏ కొరత లేకుండా శ్రేష్టమైన అటువంటి ఆశీర్వాదకరమైన ఆహారంతో దేవుడు వారిని పోషించాడు. ఐగుప్తు దేశమంతా తెగుళ్ళ చేత చలిటి బిడ్డలు మొదలుకొని ముసలి వారి వరకు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారండి, చనిపోతున్నారు. తెగుళ్ళ చేత, తెలియని రోగముల చేత, గడ్డల చేత పీడింపబడుతూ ఉన్నటువంటి పరిస్థితులలో ఐగుప్తు ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారండి. ప్రక్కనే ఆనుకున్నటువంటి గోషేన్ ప్రాంతం మాత్రం ఇజ్రాయెల్ ప్రజలు సురక్షితంగా, ఆరోగ్యకరంగా ఉన్నారండి. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం ఎదురు కాగానే మోసేతో అన్నారు, అయ్యా మమ్మల్ని చంపేదానికి తీసుకొని వచ్చావా? మాకు సమాధులు కూడా లేకుండా చేసేదానికి తీసుకొని వచ్చావా నువ్వు? అదే ఐగుప్తు దేశంలో అయితే, అదే ఆ దేశంలో అయితే వాళ్ళ కాళ్ళు తన్నులు తింటానన్నా కానీ, వాళ్ళతో ఉమ్మి వేయించుకున్నా కానీ, వాళ్ళతో చీదిరించుకున్నా కానీ, వాళ్ళతో తన్నించుకున్నా కానీ, వాళ్ళతో గెంటి వేయబడ్డా కానీ, వాళ్ళ చేత ఎంత నష్టపరుచుకున్నా కానీ, వాళ్ళ కాళ్ళ కిందనే ఎట్లా ఒకటి సమాధానం కట్టుకునింది కదయ్యా. ఊరికే నిన్ను నమ్ముకొని వచ్చినానయ్యా, ఈ దేవుడిని బాగానే నమ్ముకున్నామే. పూర్వము ఆ స్థితిలోనే ఉన్నప్పుడే, పాత దినాల్లో ఉన్నప్పుడే, లోకం పోయేటటువంటి ఆ మార్గంలోనే వెళ్ళి ఉంటే నా బ్రతుకు బాగుండు కదా. అదే రీతిగా మా బ్రతుకులు అదే రీతిగా చీదిరించుకుంటూ, అందరి దగ్గర అనిపించుకుంటూ, ఈ క్రైస్తవం లేకుండా ఆ యొక్క పాత బ్రతుకులే మాకు ఉండింటే మేలే. ఒక మనిషిలాగా బ్రతుకొని ఈ విలువ కలిగిన బ్రతుకు వద్దనుకుంటే, మళ్ళీ మనిషి అనేది జంతువు కంటే హీనమైన బ్రతికే మనిషి కోరుకునే స్థితికి దిగజారిపోతూ ఉన్నారు మానవ ఆలోచనలు. లేరంటారా మనలో?
ఎంతమంది అసలు ఊరికే నమ్ముకున్నాం దేవుణ్ణి, ఈ దేవుణ్ణి ఊరికే నమ్ముకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముకునేటప్పుడు నీకు జీవితంలో చేసిన అద్భుతం, నువ్వు నీ కుటుంబంలో మేలు పొందుకునేటే కదా దేవుని నమ్ముకునింది, ఆయన నీకు సహాయం చేసింటే కదా ఆయన నమ్ముకునింది. మరి జీవితంలో, జీవిత యాత్రలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి అక్కడ మేలు చేసిన దేవుడు సమస్యల్లో మనకు మేలు చేయకుండా విడిచిపెడతాడా? మరి ఎక్కడ పోయింది నీ నమ్మకము, విశ్వాసము? ఏమైపోయింది? ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు, ఐగుప్తు దేశంలో అన్ని అద్భుతాలు చేసి కాపాడిన దేవుణ్ణి మర్చిపోయి మమ్మల్ని చంపేదానికి తీసుకొని వచ్చావా మోషేతో. ప్రేమైన దేవుని బిడ్డలారా, మోషే ఏం చేశాడండి? దృఢమైన విశ్వాసముతో తన కట్టెను తీసి ఆ నీళ్ళ మీద కొట్టగా దేవుడు ఏం చేశాడు? 6 నెలలుగా చేశాడు. ఆ యొక్క అసాధ్యమైనటువంటి ఆ యొక్క సముద్రాన్ని ఏం చేశాడు? నడిచిపోయేటట్టుగా రహదారిగా మార్చి వారిని సాధ్యం చేసినాడు దేవుడు. అదండి దేవుని కార్యములు అంటే. విశ్వాసము లేకుండా మనము ఏ భక్తి కనపరిచినా అది వ్యర్థమే. మనలో విశ్వాసం రావాలి అంటే, మన విశ్వాసం బలపడాలి అంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేవంగానే మోకరించి దేవుని దగ్గర, అయ్యా నా విశ్వాసం నీ యందు బలహీనం కాకుండా నీ ఆత్మచేత నన్ను బలపరచని నిత్యము దేవుని దగ్గర ప్రార్థన దేవునితో సహవాసం కలిగి ఉండాలండి. ఎప్పుడో ఆదివారము 9 గంటలకు చర్చి అయితే 10 గంటలకు వచ్చి ఏంటండి అప్పుడు దేవుని మీద భక్తి చూపడం కాదు. నిజంగా దేవునితో మన సహవాసం ఉంటే మన సమయాన్ని పాటిస్తాము, భయపడతాము, లోపడతాము, విధేయత చూపిస్తాము. ఎన్ని పనులు ఉన్నా ప్రక్కన పెట్టి జాగ్రత్తగా వస్తాం. స్కూల్కు 9 గంటలకు పిల్లలు వెళ్ళాలి అంటే 8 గంటల నుంచే వారిని సిద్ధపరిచి క్యారియర్ పెడతాం. దాని కొరకు 5 గంటలకే లేచి వంట చేస్తాం. దాని కొరకు 5 గంటలకే వస్తే అప్పుడే ఐరన్ చేస్తాం. అప్పుడు లేచి 5 గంటలు 8 గంటలు 9 గంటలకు పోవాల్సిన కోసం 5 గంటలకే లేచి టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం క్యారీ పెట్టి వారికి స్నానం చేయించి వాళ్ళకి అన్నీ చేయించి శుద్ధపరిచి కరెక్ట్గా ప్రార్థన అక్కడ ప్రారంభమవుతుందనే లోపలే రెడీగా పంపుతాం. కానీ ఆదివారం వచ్చిందంటే పొద్దున్నే లేవలసిన పిల్లవాడిని 10 వరకు పనబెడుతున్నాం. దేవుని మందిరానికి పోవాలా, దేవుని మందిరానికి ఆరాధనలో పాల్గొనాలా, వారమంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలా అనేటువంటి భయము లేనటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నామండి. అన్ని పనులు మనం కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా అంతగా లేచి అన్ని సిద్ధపాటు చేసి సమయానికి మనం పంపిస్తుంటున్నామే. డ్యూటీకి వెళ్ళాలన్నా, పనికి వెళ్ళాలన్నా ఉదయాన్నే లేచి ఆ టైం లోపలే 10 నిమిషాల ముందే డ్యూటీలో ఉండాలని, కనపడాలని మనం పరిగెత్తుంటామే. మరి దేవుని సన్నిధికి వచ్చే సమయానికి దేవుని ప్రార్థన చేయాలంటే సమయం ఉండదు, దేవుని వాక్యం చదవాలంటే సమయం ఉండదు. ఎన్నిసేపు అయినా ఎవరితోనైనా వ్యవహారం చేయొచ్చు, ఎంతసేపు అయినా ఎవరితోనైనా ఎక్కడైనా ఎన్ని ఎదురు చూపులైనా చూడొచ్చు, టీవీలలో సినిమాల్లో ఎన్నైనా చూడొచ్చు, అన్ని దాంట్లో సమయం ఉంటుంది. వాక్యం చదువుకునే బైబిల్ అమ్మ ఇప్పుడు టైం లేదు, క్యాలెండర్లో ఉంది కదా, ఈరోజు ఏం వాక్యం చాలులే. ఎట్లండి? మార్తా, మరియా మేలుకో, విడిచిపెట్టిన ఈ అవిశ్వాసం, ఇది కాదు దేవుడు కోరుకునేది. కనాను స్త్రీ లాంటి విశ్వాసం కావాలా మనకు. ఒక అన్యురాలుకి అంత విశ్వాసం కలిగి ఉంటే నేటి దినాల్లో గమనించినట్లయితే అనేక సాక్ష్యాలు ఉన్నాయండి. అన్యులు తమ జీవితంలో దేవుడు చేసిన మేలులకు సాక్షులుగా జీవిస్తూ ఉన్నారు. మనకంటే అన్యులు ఎక్కువ విస్తరించి ఉన్నారు. కనాను స్త్రీ లాంటి అన్యులు నేటి దినము దేవుని దగ్గర నీ విశ్వాసము చాలా గొప్పదని వాళ్ళు దేవుని దగ్గర ఆ యొక్క మెప్పు పొందుకొని ఉన్నారు. అలాంటి మాట ఏ రోజైనా మనం చెప్పించుకున్నట్టుకు మనము అలాంటి అర్హత కలిగి ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకో. నీలో విశ్వాసం అనేది నిజంగా ఉంటే
దేవునికి నువ్వు లోబడతావు. నువ్వు నిజమైన విశ్వాసివైతే దేవుని సమయాన్ని ఇస్తావు, దేవుని సమయానికి దగ్గరికి వస్తావు, దేవుని స్తుతిస్తావు, దేవుని ఆరాధిస్తావు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావు, అనేకులకు సాక్షులుగా నువ్వు నిలబడతావు. నీలో విశ్వాసం అనేది ఉంటే. లేకపోతే నువ్వు ఎంత విశ్వాసం కనపరిచినా అది వ్యర్థమే. నీ కానుకలో లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఏదో నీ ఇష్టానుసారం వచ్చినప్పుడు కనబడినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకోవడము నీ అవివేకము, నీ బుద్ధిహీనత, అంతకు తప్ప వేరేది లేనే లేదు. ఇజ్రాయేల్ ప్రజల కొరకే దేవుడు, ఇజ్రాయేల్ ప్రజలు ఎవరంటే మనమే ఆయన రక్తము చేత కడగబడి ఆయన శరీరంలో రక్తంలో చేవేస్తున్న మనమే ఇజ్రాయేల్ ప్రజలం. పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేట యోగ్యము కాదు కదా. అంత ప్రేమ కలిగి ఉన్నాడు మన పట్ల దేవుడు. మరి వాళ్ళ పట్ల కనికరం చూపిన దేవుడు నా పట్ల చూపడా? మరి ఎందుకు మనం విశ్వసించలేకపోతుంటున్నాం? ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఇదేదో ఆచారబద్ధకంగా మనం సన్నిధికి రావడంలే, ఏదో క్రైస్తవులు కదా అని చెప్పి నామకార్థంగా మనం రాకూడదు. ఒక తీర్మానం కలిగి ఉండాలా, ఒక ఒప్పందం తీసుకునే విధంగా మనము దేవునితో మనము సంసారం ఏర్పాటు చేసుకున్నాము. ఒక మాటగా చెప్పాలంటే దేవునికి మనకు సంసారం ఇది ఒక కుటుంబం. ఇది దేవునితో మన సంసారము ఎట్లంటే అట్లా చేయకూడదు, ఇష్టానుసారంగా చేయకూడదు. దేవునికి ఇష్టంగా చేయాలి. మనం చేసే సంసారము దేవునికి ఇష్టంగా ఉందా లేదా పరీక్షించుకోవాలా. లేకపోతే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ జీవితంలో నెమ్మది ఉండదు. నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎన్ని ప్రమోషన్లు కొట్టినా, నీకు ఎంత ఆశీర్వాదం లోకంలో పొందుకున్నా నెమ్మది అనేది ఉండదు. దేవునితో మనము ఆ యొక్క కనెక్టివిటీ కరెక్ట్గా ఉండాలి. ఎప్పటికీ దేవునితో చేసే సంసారమే కరెక్ట్గా ఉండాలా. అందుకే దేవుడు సంఘాన్ని వధువుతో పోల్చాడండి, పెళ్లి కుమార్తెతో పోల్చాడు. ఆయన పెళ్లి కుమారుడు, మనమందరం కూడా పెళ్లి కుమార్తెలం. మనకు ఆయనకు వివాహము జరిగింది. మనము ఆయనకు లోబడాలా, భయభక్తులు చూపించాలా, ఆయనకు ఇష్టమైన రీతిలో మనము ప్రవర్తించాలా, జీవించాలా. అదే ఆయన ఇష్టము, అదే ఆయన ఉద్దేశము. అంతేకాని మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నామంటే, చేసుకున్న భర్తను ప్రక్కన పెట్టుకొని మనం ఇష్టానుసారంగా జీవిస్తుంటే ఏమంటారు? సంసారి అన్నారు దాన్ని కదా. దానికి వేరే మాట వాడతారు, తిరుగుబోతు అంటారు. ఇప్పుడు మనం కూడా అలాంటి తిరుగుబోతులమే. దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవునికి భయపడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే మనము కూడా సంసారము చేయని తిరుగుబోతు లాంటి వారము. కనుక అలాంటి వారంగా మనం ఉండకూడదండి. మనం అలాంటి వారంగా ఉండకుండా ఇక మీదట నుండి అయినా ఒక తీర్మానం తీసుకుందాం. విశ్వాసము కలిగిన వారముగా, భయభక్తులు కలిగిన వారముగా, దేవునికి లోబడి దేవుని సన్నిధిని ప్రేమిస్తూ దేవుని చిత్త ప్రకారంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. మోకరిద్దాం, అందరం కూడా మోకరిద్దామండి. హల్లెలూయా, స్తోత్రం. అందరం కూడా మోకరించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విన్న వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్య సారాంశాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మార్తా మరియా దేవునితో సహవాసము, స్నేహము, బంధుత్వం కలిగినటువంటి కుటుంబం అయినా కానీ ఆయన నమ్మారు, కానీ వాళ్ళు విశ్వాసం ఉంచలేకపోయారు. దాన్ని బట్టి దేవుడు దుఃఖపడ్డాడు, మదనపడ్డాడు, కన్నీరు కార్చాడు. అయ్యో విశ్వాసం లేని తరముల వాళ్ళారా, ఎంతకాలం మిమ్మల్ని నేను భరిస్తానని చెప్పి బాధపడ్డాడండి.
మనమందరము కూడా ఎన్నో సంవత్సరాలుగా దేవునితో వెంబడిస్తున్నాం, దేవుని కలిగి ఉన్నాం. మనము మార్తా మరియాల వలె విశ్వాసం లేని తరం వాళ్ళలాగా ఉంటున్నామేమో, దేవుని దుఃఖపరుస్తున్నామేమో నీ ప్రవర్తన ద్వారా, నీ బుద్ధి ద్వారా, నీ యొక్క సాక్ష్యము ద్వారా దేవుణ్ణి బాధ పెడుతున్నామేమో ఒకసారి పరీక్షించుకో. ఒక అన్యురాలు కనాను స్త్రీ చూడు, చూడకనే వినిన దాన్ని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి తన కుమార్తెను రక్షించుకునింది. నీవు కూడా నీ కుటుంబము కూడా రక్షింపబడాలి అంటే, కాపాడబడాలి అంటే, నీ జీవితం మార్చబడాలంటే, నీ కుటుంబం మార్చబడాలి అంటే ఇప్పుడే నమ్మకం మాత్రము కాదు, విశ్వాసం ఉంచాలి. విశ్వసించు, ఆయన యందు ప్రాధేయపడి అడుగు. ఇదిగో దేవా, నాలో విశ్వాసాన్ని పుట్టించయ్యా, నాలో విశ్వాసాన్ని పుట్టించయ్యా. నీ విశ్వాసం నుంచి తొలగిపోనివ్వకుండా, పడిపోకుండా అయ్యా నన్ను నిలబెట్టయ్యా, నీ విశ్వాస నావలో నన్ను నడిపించయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యమేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా ఒక్కసారి దేవుని దగ్గర కమిట్మెంట్ తీసుకుందాం. ఈ రోజు నుండైనా ప్రభువా, ఇదిగో తండ్రి, నీ యందు విశ్వాసముతో ప్రతిరోజు నాయన ఉదయకాలాన్ని లేవంగానే నాయన నిన్ను ప్రార్థిస్తాం ప్రభువా. అయ్యా నీ కొరకే జీవించలాగా సహాయం చేయ. అయ్యా నీ యందు భయభక్తులు కలిగి అయ్యా నీతోనే ప్రభువా నమ్మకం కలిగి నీ కొరకు జీవించినట్లుగా సహాయం చేయండి ప్రభువా అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా ఒక తీర్మానం, నీ సన్నిధి పట్ల భయభక్తులు కలిగి క్రమము తప్పకుండా అయ్యా సమయానికి నీ సన్నిధికి వస్తానయ్యా, సమయానికి ప్రార్థన చేసుకుంటానయ్యా, సమయానికి వాక్యం చదువుకుంటానయ్యా, సమయానికి కుటుంబ ప్రార్థన చేసుకుంటామయ్యా. సమయము కలిగి అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని అనానుకూల పరిస్థితులు లోకంలో ఎదురైనా కానీ నీ మీద ఉంచిన నీ విశ్వాసాన్ని ప్రభువా నేను జారవిడ్చకుండా ప్రభువా నీలోనే కనాను స్త్రీ వలె ప్రభువా నమ్మకం కలిగి ప్రభువా పట్టుబట్టి ఉంటాను ప్రభు అని చెప్పి తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీ కొందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, విశ్వాసమందు నిలకడగా ఉండుడి అని ఈ దినము ప్రభువా మాకందరికీ తండ్రి మీరు తెలియజేసినందుకే వందనాలు. మేమందరం కూడా తండ్రి మార్తా మరియల వలె ప్రభువా విశ్వాసంలో నిలకడలేక ప్రభువా నమ్మకం ఏదో నామకార్థంగా నమ్మకం ఇచ్చి ప్రభువా నాయన మాకు కలుగుతున్నటువంటి శ్రమలను చూచి, మాకు వచ్చిన ఇబ్బందులను చూచి, కష్టాలను చూచి, రోగములు చూచి ప్రభువా అయ్యా మార్తా మరియల వలె ప్రభువా నాయన మేము కూడా తండ్రి ప్రభువా మీ పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన వారముగా, అసహనము పొందుకున్న వారముగా ప్రభువా అయ్యా నిన్ను బాధ పెట్టేవారు తండ్రి, అనేక పర్యాయములు తండ్రి ప్రభువా అయ్యా నిన్ను దుఃఖపరిచాము తండ్రి, మమ్మల్ని క్షమించండి అయ్యా. మా ప్రవర్తన ద్వారా అయ్యా, మా బుద్ధి ద్వారా, మా ఆలోచనల ద్వారా, మా మనసు ద్వారా, మీరు ఇచ్చిన రక్షణ ద్వారా అనేక పర్యాయములు మిమ్మల్ని బాధ పెట్టామయ్యా. అయ్యా మిమ్మల్ని అనుమానించాము తండ్రి, మమ్మల్ని క్షమించయ్యా. ఇదిగో తండ్రి కనాను స్త్రీ వలె ప్రభువా మేము కూడా విశ్వాసం కలిగిన వారముగా అయ్యా నాయన నీ యందు విశ్వాసం పొందుకొని అయ్యా నువ్వు రక్షించేంత వరకు, నువ్వు స్వస్థపరిచే వరకు, మా అవసరతలు తీర్చేంత వరకు ప్రభువా నిన్ను మీ కనాను స్త్రీ వలె వెంబడించేటువంటి మనసును మాకు దయచేయండి అయ్యా. అయా కృప చూపమని కోరుతున్నాం తండ్రి. ప్రతి బలహీనత మాలో తీసేమని కోరుకుంటూ విన్నవారందరిలో నీ వాక్యము చేత బలపరిచి స్థిరపరచమని యేసయ్య పేరుతో అలుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.